అందరికీ నమస్తే. నేను మీ శ్రీలక్కి. సొంత ఇల్లు అనేది అందరి కళ. ఆ కళని మనం ఇంకా అందంగా డిజైన్ చేసుకోవాలి అంటే ఇంటీరియర్ డిజైనర్ చాలా ఇంపార్టెంట్. సో నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలామందిని అడిగితే మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఎవరు అందిస్తారు, ఈ ఇంటీరియర్ డిజైన్ అంటే ఎంత బడ్జెట్ ఉంటుంది ఏంటి అని చాలా భయపడతాం. సో మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకి దగ్గరలోనే మన ఇంచ్ వర్క్ ఇంటీరియర్ స్టూడియో, సో వాళ్ళు మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో అందిస్తున్నారు. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఒకసారి మనం చూద్దాం రండి. హలో ఈశ్వర్ గారు, బాగున్నారా? సార్, బయట మేము కనుక్కున్నాము. సో ఇంటీరియర్ డిజైన్ గురించి మీ కంపెనీ గురించి అందరూ సజెస్ట్ చేశారు. సో ఇంచ్ వర్క్ ఇంటీరియర్ స్టూడియో అనేసి దీంట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే స్టూడియో సెటప్ ఏమీ లేదు, మీరేమో స్టూడియో అని మెన్షన్ చేశారు. సో ఏంటి సార్? యాక్చువల్లీ స్టూడియో అనే వర్డ్ అనేది మేము పెట్టడానికి రీజన్ ఏంటంటే, మాకు ఎవరైనా సైట్ ఇస్తే వర్క్ చేయడానికి వాళ్ళు ఇల్లుని స్టూడియోలో డిజైన్ చేస్తామనే కాన్సెప్ట్ కోసమని ఆ వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే. సో యాక్చువల్లీ స్టూడియో అంటే మాది స్టూడియో కాదు, స్టూడియో లాగా మేము డిజైన్ చేస్తామని చెప్పడం కోసమని అది చేసాం. ఓకే, మీకు ఒక ఇంటిని ఇస్తే మీరు స్టూడియోలాగా దాన్ని డిజైన్ చేసి, అంటే ప్రతి ఒక్కరు రాసి ఉంటుంది, ఇల్లు కొనుక్కున్న తర్వాత వాళ్ళ ఇల్లు వాళ్ళ లివింగ్ స్టైల్ ఒక స్టూడియోలా ఉండాలి, నా హాల్ ఇలా ఉండాలి, నా కిచెన్ ఇలా ఉండాలి కాన్సెప్ట్లో ఉంటారు. సో ఆ వేలో వాళ్ళకి డిజైన్ చేయడం కోసం అనేది మేము సో దానికి స్టూడియో అని మీరు మెన్షన్ చేశారు. సో నైస్, వి మేక్ స్టూడియోస్. ఓకే. సో మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మోర్ దెన్ 22-24 ఇయర్స్ అయినాయి. సో 22 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఇప్పటిదాకా మీరు ఎన్ని ఫ్లాట్స్ డిజైన్ చేసి అందించారు సార్? అప్రాక్సిమేట్లీ ఒక మోర్ దెన్ 5,000 ఫ్లాట్స్ అబౌవ్ నేను డిజైన్ చేసి ఉంటా నా ఎక్స్పీరియన్స్లో. 5,000 సార్? సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక్కొక్క ఫ్లాట్ని ఒక్కొక్కలాగా మీరు డిజైన్ చేసి ఉంటారు. ఓన్లీ హైదరాబాద్ అయినా సార్ మీరు డిజైన్ చేసేది? నో అండి, మేము సౌత్ ఇండియాలో ఎక్కడైనా చేస్తుండే ఎక్సెప్ట్ కేరళ. ఓ, ఎనీవేర్ ఇన్ సౌత్ ఇండియా ఎక్సెప్ట్ కేరళ. కేరళ ఒకటి మేము డీల్ చేయం, రెస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియా అంతా మేము చేస్తాం. సో నైస్ సార్. సో చాలా బాగుంది సార్. స్టూడియో మీన్స్ మీరు ఒక ఇల్లుని ఇస్తే మీరు అందంగా డిజైన్ చేసి మీరు క్లయింట్కి అందిస్తారు. అంతే. సో అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో. కరెక్ట్. ఓకే. సో మీ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బేసికల్లీ మాకు క్లయింట్ అనేది ఏంటంటే, బిల్డర్ ఇచ్చిన ఎంటీ వాల్స్ అంటే డ్రైడ్ ఓన్లీ వాల్స్ ఒకటి ఫ్లోరింగ్ ఒకటి చేసి క్లయింట్ మాకు అప్ చెప్పేస్తారు. అప్ చెప్పిన తర్వాత నుంచే మేము దాంట్లో మెజర్మెంట్స్ తీసుకొని ఫాల్ సీలింగ్ కానీ ఎలక్ట్రిఫికేషన్ వైరింగ్ కానీ ఇంకా ఎండ్ టు ఎండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు క్లయింట్ బడ్జెట్ తగ్గట్టు దాన్ని డిజైన్ చేసి దాన్ని 3D రెండరింగ్ చేస్తాం ఫస్ట్. ఓకే. 3D రెండరింగ్ చేసిన తర్వాత క్లయింట్ దాన్ని ఓకే చేసుకొని అప్రూవల్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. బేసికల్లీ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కస్టమర్కి క్లయింట్కి మా వర్క్ ఎట్లా వస్తుందో తెలియాలి కదా. అవును. సో మేమేం చేస్తామంటే ప్రతిసారి ఏ క్లయింట్ వర్క్ ఇచ్చినా బిల్డర్ ఇచ్చిన డ్రైడ్ వాల్స్ తప్ప అక్కడ ఏమి ఉండదు. ఫస్ట్ ఇచ్చినప్పుడు ఓపెన్ సైట్ దాన్ని తీసుకున్న తర్వాత మేము దాంట్లో మెజర్మెంట్స్ తీసుకుని వాల్ టు వాల్ దాన్ని 3D డిజైన్ చేస్తాం ఫస్ట్. ఓకే. 3D సబ్మిట్ చేసిన తర్వాత క్లయింట్స్కి వాళ్ళ బెడ్రూమ్ ఎట్లా వస్తుంది, కిచెన్ ఎట్లా వస్తుంది, హాల్ ఎట్లా వస్తుంది అనేది బిఫోర్ వర్క్ ఎగ్జిక్యూట్ చేయక ముందే మనం వాళ్ళకి 3D ఇస్తాం కాబట్టి దాంట్లో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది సో ఎక్కడ వాళ్ళ హౌస్ ఎట్లా వస్తుంది అనేది. సో ఆ బడ్జెట్లో వాళ్ళు కేటాయించిన బడ్జెట్లో మనం ఎంతవరకు దీన్ని గొప్పగా చేయగలం అనేది ఆ 3Dsలో మేము చూపిస్తాం. ఓకే. ఆ 3Dsలో చూపించిన తర్వాత క్లయింట్ దాన్ని చూసుకుని ఓకే చెప్పిన తర్వాత అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం వర్క్ ప్రొసీడ్ అవుతాం. ఫస్ట్ అయితే మీరు 3D పెయింట్లోనే మొత్తం చూపిస్తారు. 3D చేయకుండా అసలు వర్క్ ప్రొసీడ్ చేయడం అనేది జరగదండి. ఓకే. మ్యాక్సిమం చాలామంది ఇప్పుడు కార్పెంటర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే అంత నాలెడ్జ్ లేని ఇంటీరియర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 3Ds లాంటివి ఏం చేయరు. జస్ట్ వాల్ మీద ఇట్లా మీకు బాక్స్ వస్తుంది, ఇక్కడ కిచెన్ వస్తుంది, ఇక్కడ ఒక టేబుల్ వస్తుంది అని చెప్పి వాల్ మీద డ్రాయింగ్ వేసి డైరెక్ట్గా మెటీరియల్ వేసుకుని వర్క్ స్టార్ట్ చేసేస్తారు. అవును, నేను కూడా చాలా మందిని చూశాను. ఒక పేపర్ పెన్ పట్టుకొని కూర్చొని జస్ట్ ఇక్కడ ఇది ఉంటుంది అక్కడ అది ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే బేసికల్లీ ఇంటీరియర్స్ చేయాలంటే
త్రీ టైప్స్ ఆఫ్ వర్కింగ్ స్టైల్స్ ఉంటాయి. మార్కెట్ అంతా మీరు తిరిగితే ఈ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కార్పెంటర్ రేంజ్. కార్పెంటర్ రేంజ్ ఏంటంటే అతను చేసే వర్క్ చేసేది ఆబ్వియస్లీ నా దగ్గరైనా ఎవరి దగ్గర చేసినా పని చేసేది కార్పెంటరే. కాకపోతే కార్పెంటర్కి అంత నాలెడ్జ్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఈ చేసుకెళ్ళిపోయి అంత వర్క్ అయినాక ఇట్లనే వస్తుంది మేడం అన్న టైప్లో మాట్లాడతారు. బట్ మా దగ్గర అట్లా ఉండదు. మేమేం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్స్. సో ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్స్ వేరుంటుంది, నార్మల్ ఇంటీరియర్స్ వేరుంటుంది. ఇంకా మార్కెట్లో ఇంటీరియర్స్ అని బోర్డు పెట్టుకుని చాలామంది బిజినెస్ చేస్తుంటారు. సో వాళ్ళందరూ ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్స్ కాదు. సో మేము ఏంటంటే ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ ఫ్రమ్ బాటమ్ గ్రౌండ్ లైన్ ఫ్లోరింగ్ లేకపోయినా సరే ఫ్లోరింగ్ లెవెల్ కాడి నుంచి వాళ్ళ మెయిన్ డోరు కాడి నుంచి వాళ్ళ లోపల పక్క బ్యాక్ డోర్ వరకు ఎండ్ టు ఎండ్ టాప్ టు బాటమ్ మొత్తం మేము డిజైన్ చేస్తాం. ఓకే. సో ఎక్కడ ఏ చిన్న కార్నర్ని కూడా వదిలిపెట్టకుండా ఫోకస్ చేసి ఈ చిన్న ప్లేస్లో ఏం చేయగలము అనే దాన్ని మేము ఎలాబొరేట్ చేసుకుంటాం. మేము ముందే దాన్ని చేసుకున్న తర్వాతనే దాన్ని ఒక 3Dలో ప్రజెంట్ చేసి క్లయింట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రొసీడ్ చేస్తాం. ఓకే. సో ఇది బేసికల్లీ మా వర్కింగ్ స్టైల్ అనమాట. మార్కెట్లో చాలా మంది ఉన్నారు సార్ ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళు. సో పర్టికులర్గా మీ డిజైన్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి స్పెషాలిటీ దాంట్లో? స్పెషాలిటీ అనేది బేసికల్లీ అందరి దగ్గర ఒకటే ఉంటుందండి, నా దగ్గర ఎవరి దగ్గర ఒకటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ రేంజ్, వాళ్ళ మార్జిన్స్, వాళ్ళ డిజైనింగ్ స్టైలు. ఇప్పుడు కొంతమంది బడ్జెట్లో ఆల్రెడీ 1 crore పెట్టి ఫ్లాట్ కొన్న తర్వాత వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆల్రెడీ అప్పుల పాలు అయిపోయి ఈఎంఐలు కట్టే రేంజ్లో ఉన్న వాళ్ళు 20 lakhs బడ్జెట్ ఇచ్చి మీరు వర్క్ చేసుకోండి అంటే చేసుకోగలవచ్చు, చేసుకోలేకపోవచ్చు. సో ఏంటంటే బేసికల్లీ క్లయింట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత అతని బడ్జెట్ ఎంత అనేది ముందే మేము డిసైడ్ చేసుకుంటాం. డిస్కషన్ చేసిన తర్వాతనే మేము డిజైన్ ప్రొడ్యూస్ చేస్తాం. దాని తర్వాత వర్క్ ఎగ్జిక్యూషన్కి వెళ్తాం. సో తీసుకున్న 10 దానిలోని ఇప్పుడు కస్టమర్ 100 రూపాయలు ఇచ్చారనుకోండి, సపోజ్ ఇచ్చిన 100లో మేము 50 రూపీస్ మార్జిన్ మేమే పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళకి 50 రూపీస్లో లేబర్ తీసేస్తే వాళ్ళకి 30 రూపీస్ ఐటమ్ కూడా రాదు. సో ఏంటంటే ఇచ్చిన 100లో జెన్యున్గా పనిచేయడం అనేది మా సైడ్. మేము ఏంటంటే ఏం చేసినా కానీ జెన్యున్గా చేస్తాం. మార్జిన్ అనేది మాక్సిమం 10-15% కన్నా మార్జిన్ పెట్టుకోం. సో మార్కెట్లో చాలామంది చేస్తారు, ఎవరు 30-40% మార్జిన్ లేకుండా వర్క్ చేయరు. సో మేమంత మార్జిన్ పెట్టుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేంటంటే మాకు వర్క్ అనేది ప్యాషన్, మార్జిన్ అనేది సెకండరీ. సో ఇప్పుడు ఒక వర్క్ చేసిన తర్వాత దాని మీద బేస్ చేసుకుని అదే బిల్డింగ్లో 4-5 ఫ్లాట్లు రావాలనే కాన్సెప్ట్లో మేము ఉంటాం. కానీ ప్రతి ఫ్లాట్కి ఒకటే ఫ్లాట్ ఇదే ఫ్లాట్ డిజైన్ అక్కడక్కడ కాపీ చేయడం అనేది మా దగ్గర ఉండదు. సో ఇక్కడ చేసిన డిజైన్ ఇంకెక్కడ కనపడదు, యూనిక్గా ఉంటుంది. యూనిక్ డిజైనింగ్ చేస్తాం అనేది మా ప్రొఫెషన్ స్టైల్ అనమాట. ఎక్స్క్లూజివ్ మా దగ్గర ఉన్న స్టైల్. మార్కెట్లో చాలా మంది ఉంటారు, కానీ ఇక్కడ చేసింది ఇంకో దగ్గర వాడడం, అక్కడ చేసింది ఇంకో దగ్గర కొట్టడం అట్లా చేస్తారు. మేము అట్లా చెయ్యం. ఇప్పుడు మీ ఫ్లాట్లో మీరు ఇప్పుడు సపోజ్ ఈ ఫ్లాట్లో మీరు ఏవైతే చూస్తారో మీకు ఇంకెక్కడ కనిపించవు. నేను మీకు చాలా ఫ్లాట్స్ తీసుకెళ్తా, కానీ ఇంకా వేరే దగ్గర ఎక్కడ కనిపించవు. ఇక్కడ చూసింది అక్కడ కనిపించదు, అక్కడ చూసింది ఇంకొక దగ్గర కనిపించదు అనేది మా స్టైల్. అవును. ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే, ఇప్పుడు మేము వెళ్ళాము ఇంటీరియర్ డిజైన్ చేసుకోవడానికి, సార్ నాది ఇది బడ్జెట్ అంటే ఇచ్చేస్తామంటారు. బట్ దాని తర్వాత ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా బడ్జెట్ ఎక్కువ అని చెప్తారు. 3Ds కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం క్లయింట్కి. ప్రాజెక్ట్ మాకు ఇస్తే వాళ్ళకి 3D డిజైనింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దానికి ఏం ఛార్జ్ చేయం. మార్కెట్లో దాన్ని కూడా ఛార్జ్ చేస్తారు. 30,000 లేకుండా మార్కెట్లో 3Ds అయినా ఎవ్వరు ఇవ్వరండి. ఈవెన్ ఒక 1000 SFT ఫ్లాట్ 2 bedroom ఫ్లాట్ చేయాలన్నా దాని 3D డిజైనింగ్స్కి 30,000 ఛార్జ్ చేస్తారు. 25 నుంచి 30,000 తీసుకుంటారు. మేము అవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే క్లయింట్కి కొంచెం ఫైనాన్షియల్ లిబరల్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రతి దానికి మేము ఛార్జ్ చేసుకుంటూ పోతామంటే వాళ్ళు 10 lakhs 20 lakhs అవుతుంది. సో లాస్ట్లో మేము ప్రాజెక్ట్ అయినా వదిలేయాలి, లేదంటే వాళ్ళైనా మమ్మల్ని వదిలేయాలి. అట్లా ఉండదు. మేము ఏంటంటే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసామంటే అది అప్ టు ఎండ్ టు ఎండ్ మొత్తం అన్ని ఇంక్లూడింగ్ వాల్స్ కాడి నుంచి ఫ్లోరింగ్ కాడి నుంచి డే 1 నుంచే వాళ్ళకి వాస్తు కూడా మేమే చెప్తాం. వాళ్ళకి వాస్తు కూడా ఉంది, మేమే చెప్తాం. సూపర్. ఎట్లా చేయాలనేది, ఎట్లా ఉంచాలనేది మొత్తం అంతా మేమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ బిల్డర్ అనేది వాళ్ళ కాన్సెప్ట్లో పైన ఫ్లోర్కి కింద ఫ్లోర్కి మ్యాచ్ చేసుకుంటూ కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. మేము అవన్నీ వీళ్ళకి వాస్తుకు తగ్గట్టు బేసికల్లీ వాస్తు అనేది ఎట్లా ఉండాలి అనేది మేము వాళ్ళకి చెప్పి వాస్తు కంప్లైంట్ కూడా మేమే చూస్తాం అన్నమాట. సో ఎండ్ టు ఎండ్ క్లయింట్ మా దగ్గర ఒకసారి పింగ్ చేస్తే వాళ్ళు తిరిగి వాళ్ళ సామాన్లు పట్టుకుని ఇంట్లో వచ్చి దిగిపోయే వరకు కూడా మొత్తం అంతా మనమే టేకప్ చేస్తాం. సూపర్ సార్. అసలు క్లయింట్ మీ దగ్గరికి వచ్చి జస్ట్ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తే చాలు, అంతే. తర్వాత గృహప్రవేశం చేసుకోవచ్చు, అంతే. ఓకే, నైస్. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ. అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ నియర్ బై ఉంటే మాకు చూపించండి ఒకసారి. చూపిస్తానండి, ఒకటి కాదు 2-3 ప్రాజెక్టులు చూపిస్తాను ఒకే దగ్గర. ఎందుకంటే ఏ బిల్డింగ్లో చేసినా అక్కడ 2-3 ప్రాజెక్టులు ఖచ్చితంగా వస్తాయి. ఓకే. సో అంత అందంగా డిజైన్ చేసి ఇస్తారనమాట. సో దేనికి సంబంధం ఉండదు. ప్రతి ప్రాజెక్టు దేనికదే యూనిక్. ఓకే. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫ్లాట్ చూపించాను అనుకోండి, మీకు ఇంకో 4-5 ఫ్లాట్లు చూపిస్తాను కదా, సేమ్ ఇలాంటిది అక్కడ వచ్చిందని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినాను.
అట్లా రాదు, అట్లా ఎక్కడ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైనా ఒకటి వాడిన మెటీరియల్ ఉందనుకోండి, అది వేరే ఏ ఫ్లాట్లో వాడను నేను. ఓకే. అంటిల్ అన్లెస్ వాళ్ళు కావాలి, నాకు అదే కావాలని క్లయింట్ అడిగితే తప్ప, అదర్వైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సజెస్ట్ చేయను. నా సజెషన్ అట్లా ఉండదు. క్లయింట్స్ అంటే ఇవాళ రేపు చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాలో చూసుకుని ఆ వీడియోస్ అవి చూసి మాకు ఇలా కావాలని చెప్తారు. కానీ మేము అది వాళ్ళ దగ్గర నుంచి రిఫరెన్స్లు తీసుకుని కూడా మేము ఇచ్చే సజెషన్లో అది ఉండదు. ఓకే. మా సజెషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఓపెన్ ప్లేట్ తీసుకున్నప్పుడు మేము ఇచ్చే డిజైన్లో అది కనిపించదు. తర్వాత ఇన్ కేస్ వాళ్ళు మాడిఫై చేసుకుని నాకు ఇదే కావాలంటే అప్పుడు అదే చేసిస్తాం. ఓకే. ఓకే. అదర్వైజ్ మేము దాని జోలికి కూడా పోం. ఒక దగ్గర వాడింది ఇంకో దగ్గర వాడాలంటే మాకు కూడా మంచిగా అనిపించదు. ఉండదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సేమ్ అదే టీవీ యూనిట్ అదే, అప్పుడు డిజైనింగ్ మాకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇండివిజువల్ ప్రతి ఫ్లాట్ కొని ఒక్కొక్క బ్యాక్ వాల్స్ మెజర్మెంట్స్ తేడా ఉంటాయండి. ఒకటే బిల్డరు ఒకటే ఫ్లైన్లో కట్టిన ఫ్లాట్స్ కూడా కిచెన్ సైజులు వేరు ఉంటాయి, టీవీ వాల్ సైజులు వేరు ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే కూడా కుదరదు. సో ఇంచెస్లో సైజ్ మారిపోతుంది. సో ఇంచెస్లో ఎంఎంస్లో సైజ్ మారిపోయింది అనుకోండి, అక్కడ మెటీరియల్ ఫిట్ కాదు. ఓకే. సో అట్లా ప్రతి దానికి దానికి యూనిక్గా దానికి ఇండివిజువల్గా చేయాలి. ఓకే. ఇప్పుడు యూట్యూబ్లోని వాటిల్లో చూస్తారు కదా డిజైన్స్, వాళ్ళు అది కూడా చెప్తే మీరు అది కూడా డిజైన్ చేసి ఇస్తారా? ఇస్తాం, ఇవ్వను కదా. అది డిజైన్ ఇవ్వను కాదు, కానీ చూసిన ప్రతి డిజైన్ ప్రతి ఇంటికి సెట్ కాదండి. ఓకే. సో అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇల్లు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన వాల్స్ అన్నీ కూడా ఈవెన్గా ఉండవు. ప్రతి సివిల్ కన్స్ట్రక్షన్ చేసేది, డిజైన్ చేసేది ఇంజనీర్సే, కానీ కట్టేది గ్రౌండ్ లెవెల్లో మేస్త్రులు తాపి వాళ్ళు వీళ్ళే కదా కట్టేది. వీళ్ళు కట్టినప్పుడు ఏమైందంటే అవన్నీ స్టాండర్డ్గా ఉండవు. సో ప్రతి చోట ఎంఎంస్లో ఇంచెస్లో చాలా మైనర్గా కనిపిస్తుంది. మీరు కనిపెట్టలేరు, మీ కంటికి కనిపించదు అది, కానీ మాకు కనిపిస్తుంది. సో మేము చూసినప్పుడు ఏంటంటే మాకు అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళ క్లయింట్ ఒక డిజైన్ అడిగాడు సపోజ్ యూట్యూబ్లో చూసి, ఆ సేమ్ డిజైన్ అనేది ఇక్కడ వస్తుందా రాదా అనేది మాకు తెలిసిపోతుంది ముందే. సో దాని ప్రకారం మేము వాళ్ళ సజెషన్ తీసుకుంటాము, క్లయింట్ సజెషన్. అది పక్కన పెట్టి మేము ఏదైనా కరెక్ట్గా ఫిట్ అవుతుందో అది మేము ఇస్తాం. 99% ఏ క్లయింట్ కూడా రిజెక్ట్ చేయలేదు. వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నారు, కానీ మేము ఇచ్చిన డిజైన్ ఎవరు రిజెక్ట్ చేయలేదు. సో ఆ ప్రాబ్లం అయితే మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో క్లయింట్ అడుగుతాడు ఇలా వచ్చుంటే బాగుండేది కదా, అలా వస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అతనికి తెలియదు. అది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఇక్కడ ఎలా ఫిట్ అవుతుంది, దీని మెజర్మెంట్స్ వేరు ఉంటాయి, లేదంటే ఇక్కడ మెటీరియల్ లాస్ అవుతాం, లేదంటే ఇక్కడ మనీ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ అనవసరం ఇది పెట్టడం అని దాని సజెషన్. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఎక్కడో చూస్తుంది వచ్చి ఇంకెక్కడో కావాలని అడుగుతారు. సో అది సేమ్ అలా ప్లేస్లో రావాలంటే ఎలా వస్తుంది, ఫిట్ కాదు. సపోజ్ ఒక టేబుల్, ఈ టేబుల్ ఉందనుకోండి, ఈ టేబుల్ ఇక్కడ ఫిట్ అయినట్టు ఇంకొక హాల్లో కావాలంటే ఎట్లా వస్తుంది, రాదు. అక్కడ ప్లేస్ మెజర్మెంట్, సైడ్ గ్యాప్స్ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఇవన్నీ చూసుకుంటాం అనమాట మేము. ఇప్పుడు దీని చుట్టూ సైడ్ నుంచి మూవ్ అయ్యే ప్లేస్ కూడా ఉండాలి కదా. సో ప్రతి ఇంచ్ అనేది క్యాల్కులేటెడ్. ఇప్పుడు మనం ఏదో యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో చూసుకుని కాపీ కొట్టుకుని చేసుకుంటూ పోతే ఇంకా లైఫ్ అంతా కాపీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కాపీ చేయడం, వాళ్ళకి కాపీ పేస్ట్ కొట్టే టైప్ బిజినెస్ మేము చేయలేదు. మేము ఎక్కడ ఇంతకుముందు మా ఫ్లాట్స్ అండ్ మేమైతే ఫ్లాట్స్ చేసామో ప్రతి ఫ్లాట్ తీసుకెళ్ళి చూపిస్తాం ఈ రోజుకి. ప్రతి క్లయింట్స్తో కూడా మాకు క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటాయి. అంటిల్ అన్లెస్ వాళ్ళతో ఏమైనా మాకు ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటాయి తప్ప, అదర్వైజ్ ప్రతి క్లయింట్ మాకు టచ్లోనే ఉంటారు. ఎందుకంటే మేము ఎక్కడ ఫ్లాట్ వర్క్ చేసినా దానికి 20 years వారంటీ ఖచ్చితంగా కవర్ చేస్తాం. 20 years 100%. దానికి కూడా మేము బిఫోరే ప్రాజెక్ట్కి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దానికి కొంత అమౌంట్ అనేది ఒక సపోజ్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇచ్చినట్టు ఇయర్కి ఎంత అని చెప్పినా మేము దాన్ని రికవర్ చేసుకుంటూ వెళ్తాం. ఇన్ కేస్ క్లయింట్కి అయినా ప్రాబ్లం వచ్చింది, సపోజ్ ఒక వాల్ చేసాము, ఆ వాల్ మొత్తం డెకరేట్ చేసిన తర్వాత ఆ వాల్ సపోజ్ రేపు ప్రాబ్లం వచ్చి మొత్తం రీప్లేస్మెంట్ అయిపోయింది అనుకోండి, దాని మనీ ఎవరు పెట్టుకోవాలి, క్లయింట్ పెట్టుకోవాలా, నేను పెట్టుకోవాలా? నార్మల్గా అయితే క్లయింట్ పెట్టుకుంటారు, కానీ వారంటీ పీరియడ్లో ఉన్నప్పుడు నేనే కదా పెట్టుకోవాలి. సో వారంటీ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా వాటిని కూడా ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి రెక్టిఫికేషన్ ఎలా చేయాలనేది కూడా మేము ముందే ప్లానింగ్లో పెట్టుకుంటాం. దానివల్ల ఏంటంటే మీకు రేపొద్దున క్లయింట్కి అనేది ఇష్యూస్ రావు. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, మిమ్మల్ని ఎందుకు ట్రస్ట్ చేయాలి అనేది. సో ట్రస్ట్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతుందంటే, ట్రస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం చేసే ప్రతి వర్క్లో కూడా అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు పెట్టి వెళ్ళిపోయినప్పుడు బాగానే ఉంటుంది. సో క్లయింట్ యూజ్ చేసినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ 6 monthsకో 1 yearకో ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాని రెక్టిఫికేషన్ ఎవరు చేయాలి? క్లయింటే చేస్తారు కాబట్టి. క్లయింట్ అనేది ఎప్పుడు చేస్తాడు, వారంటీ పీరియడ్ అయిపోయిందో చేస్తాడు. నేను 6 monthsలో సపోజ్ పెట్టిన డోర్ ఊడిపోయింది అనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఎవరిది అవుతుంది? మాదే అవుతుంది. అంటే మేము పెట్టేటప్పుడే మెటీరియల్ మంచిది పెట్టాలి. ఇన్ కేస్ ఫస్ట్ నేను పెట్టిన మెటీరియల్ మంచిది కాదని నాకు తెలిసిపోతుంది కదా. నేను మార్కెట్లో నాకు తెలిసిపోతుంది కదా, ఈ పర్టికులర్ మెటీరియల్ మంచిది తెచ్చానా లేదనుకుంటే క్వాలిటీదా కాదా, దాంట్లో డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇంతకుముందు లాస్ట్ టైం వాడినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయా అనేది మనకు ముందే తెలిసిపోతుంది కదా. సో క్లయింట్ బడ్జెట్ తక్కువ ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం తక్కువ మెటీరియల్ వేసి పెట్టలేము.
క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ దాని లైఫ్ టైం చేస్తాం. కూడా సో తక్కువ అవుతుంది. ఈ మెటీరియల్తో మీకు చేయాలనుకుంటే మీరు ఇచ్చిన బడ్జెట్కి ఇదే వస్తుంది, దీని డ్యూరబిలిటీ ఇంతే, మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, నో వారంటీ నో గ్యారంటీ రేంజ్లో కావాలనుకుంటే మీకు పెట్టిస్తాం. కానీ రేపొద్దున సపోజ్ ఇది ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ మెటీరియల్ మొత్తం రీప్లేస్మెంట్ చేయాలనుకోండి, దాని రెస్పాన్సిబిలిటీ అనేది దీనికి ఉండదు అని ముందే చెప్తాం. మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 100% చేస్తాం. బయట అయితే ఎట్లా ఉన్నారంటే ఈ వాస్తు ఇవన్నీ చూడరు ఇంటీరియర్ చేసిన వాళ్ళు, బట్ మీరు దాంట్లో అది కూడా ఇస్తున్నారు. అది కంపల్సరీ చూస్తామండి. సో కలర్ కాంబినేషన్ ఏది, కలర్ కాంబినేషన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద కలర్ కాంబినేషన్స్ అనేది మా సజెషన్స్ ఇస్తాం క్లయింట్కి. మా సజెషన్స్ కాకుండా కస్టమర్ కొంతమంది వాళ్ళ పర్సనల్ కలర్స్ ఎక్కడో యూట్యూబ్లో ఇన్స్టాలో చూసినప్పుడు వాళ్ళు అడుగుతారు, అవును మాకు ఈ కలర్స్ అయితే బాగుండదు, ఆ కలర్స్ మ్యాచింగ్ ఆప్షన్ అనేది వాళ్ళకే ఇస్తాం. ఓకే. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ ఓన్ రిస్క్ అది. సో మేము సజెషన్ ఇచ్చినప్పుడు మేము ఏదైతే ఒక కలర్ సజెషన్ ఇస్తామో ఈ కలర్ బాగుంటుందని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి అదే కలర్ నచ్చాలని లేదు కదా. సో హస్బెండ్ ఒకలా ఉంటారు, వైఫ్ ఒకలా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఇంకోలా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇంకోలా ఉంటారు. సో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కలర్ నచ్చింది. ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది అనుకోండి, పిల్లలకి నచ్చే కలర్స్ పెట్టాల్సి వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి హస్బెండ్ నచ్చేది పెట్టాల్సి వస్తుంది. కిచెన్ అనేసరికి కంపల్సరీ వాళ్ళ వైఫే, అతని వైఫ్ వాళ్ళు ఏం చెప్తారు అదే కలర్ పెట్టాలి. సో ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సెక్షన్, ఇల్లు అనేది అందరిది కలిపి కామనే. కాకపోతే ఎవరికి కావాల్సింది వాళ్ళకి వాళ్ళ ప్లేస్లో నాకు ఇక్కడ ఈ కలర్ కావాలంటే ఆ కలర్తో కాంబినేషన్ ఏమేమి ఉంటే అది చెప్తాం మనం. సో మనం ఫస్ట్ డిస్కషన్లో ఏదైతే మనం కూర్చుంటాం, ఒక ఇంటీరియర్ వర్క్ అనేది ఇలా రాగానే వర్క్ వచ్చేదండి. ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చారంటే ఆ డిస్కషన్ 3 months నడుస్తుంది. బిఫోర్ వాళ్ళు ఫ్లాట్ ఒక బిల్డింగ్లో ఒక ఫ్లాట్ బుక్ చేసిన రోజు కాడి నుంచి మేము ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి కనీసం 2-3 months అవుతుంది. ఓకే. ఈ 2-3 monthsలో కనీసం ఒక 6 to 7 మీటింగ్స్ నడుస్తాయి. 2-3 months 3D డిజైన్ రెడీ చేసేస్తారు. 2-3 monthsలోనే డిజైనింగ్ రెడీ చేయడం ఈజీనే, డిజైన్ రెడీ చేయడం ఈజీనే. కానీ డిజైన్ రెడీ చేసిన తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్లు చాలా మారుస్తారు. వాళ్ళు మార్చిన ప్లేస్మెంట్స్ మార్చాలి, వాళ్ళ కలర్ కాంబినేషన్స్ నచ్చాలి, వాళ్ళ ఫైనాన్షియల్ డిస్కషన్స్ నచ్చాలి, ఫైనాన్షియల్ టర్మ్స్ నచ్చాలి, దాంట్లో క్రెడిట్స్ ఏమైనా ఉంటే క్రెడిట్స్ నచ్చాలి. మా పార్ట్కి వచ్చేసరికి కొంతమంది క్లయింట్స్ ఇప్పుడు వర్క్ చేయండి, ఈ రోజు మీకు 100లో 20 ఇస్తాం, రేపు 20 ఇస్తాం, వర్క్ ఎండ్ అయ్యేసరికి 10 ఇస్తాం, ఆ లాస్ట్ మంత్ ఇంకో 1 month తర్వాత 10 ఇస్తాం, ఇట్లా మాట్లాడతారు. 10 మీన్స్ 10% లైక్. సో అట్లా అంటప్పుడు ఏంటంటే అది మాకు కూడా నచ్చాలి కదా. సో మేము కూడా ఇక్కడ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఒకేసారి 10 ప్రాజెక్టులు వచ్చాయనుకోండి, ఒక ప్రాజెక్ట్ వచ్చి 10 lakhs వేసుకున్నారు, 10 ప్రాజెక్టులు అంటే 1 crore పెట్టాలి, అందులో సగం పేమెంట్లు ఇస్తే 50 lakhs నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి, కష్టమవుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే మేము వాళ్ళు ఇచ్చే బడ్జెట్ని మ్యానిపులేట్ చేసుకుంటూ దాన్ని మేనేజ్ చేసుకుంటూ, ఇప్పుడు వీళ్ళు 100 రూపాయలు ఇచ్చారనుకో, ఈ 100 రూపాయల్లో వీళ్ళకి ఏం తెచ్చి ఇవ్వగలుగుతాం, ఇనీషియల్గా వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఏం చేయగలుగుతాం, నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు కావాలి, ఆ రోజుకి కస్టమర్ అగ్రీ ఉన్నాడా లేడా, సో ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఓకే. సో అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్షియల్ దగ్గరకు వచ్చి అన్నీ అవుతాయి. అవును. ప్రాజెక్ట్ వాల్యూ ఎంత, అక్కడ వాళ్ళు ఇచ్చే పేమెంట్ ఎంత, ఇది ముందుకు తీసుకెళ్ళడం ఎట్లా అనేది వాళ్ళ దగ్గర క్లయింట్కి ఎంత ఇంపార్టెంట్ నాకు అంత ఇంపార్టెంట్ ఉంటుంది. నేను వన్స్ దాంట్లో వేలు పెట్టిన తర్వాత నేను కూడా ఇరికిపోతాను కదా. అవును. సో తెలియకుండానే కొన్ని క్రెడిట్లు తేవాల్సి వస్తుంది, కొంత మెటీరియల్. అటువైపు నుంచి వర్కర్స్ ప్రెజర్ ఉంటుంది, ఇటువైపు నుంచి మెటీరియల్ ప్రెజర్ ఉంటుంది, ఇటువైపు నుంచి క్లయింట్ ప్రెజర్ ఉంటుంది. సో అంటే ఫైనాన్షియల్ టర్మ్స్ అనేవి ఖచ్చితంగా ముందే మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత కూడా కొంతమంది క్లయింట్స్ ఇవ్వరు, లాస్ట్లో ఇక్కడ కూడా లాస్ట్లో కొంచెం వాళ్ళకి ఏంటంటే వర్క్ అయిపోయిన తర్వాత ఇవ్వడానికి ఇంట్రెస్ట్ రాదు కొంతమందికి. సో జెన్యూనిటీ అనేది వాళ్ళ దగ్గర లేదేమో, కానీ మా దగ్గర 100% జెన్యూనిటీ ఉంది. ఈ రోజు మేము ఎంతమంది క్లయింట్ చేస్తామో అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు సాటిస్ఫైడ్గా లేరు అంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నచ్చిన కలర్ లేదని అడుగుతారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తేనే కలర్ మేము తీసుకొస్తాం. కానీ సిస్టంలో పెట్టిన కలర్ అనేది బయట దొరకదండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక సిస్టంలో ఒక డిజైన్ చేశాను, ఆ సేమ్ కలర్ అనేది బయట మార్కెట్లో ఎక్కడ దొరకదు. ఎందుకు దొరకదు అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం సిస్టంలో పెట్టే కలర్స్ నా ఫోన్లో స్క్రీన్ ఒకలాగా కనిపిస్తుంది, మీ ఫోన్లో స్క్రీన్ ఒకలాగా కనిపిస్తుంది. నేను ఎక్కడైతే డిజైన్ చేస్తానో నా ల్యాప్టాప్ నా సిస్టంలోని అక్కడ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. సో నా కంటికి కనిపించే కలర్ నా ఫోన్ మ్యాచ్ చేసుకుని నేను ఇస్తాను. సో వాళ్ళ దగ్గర నాకన్నా హై ఎండ్ ఫోన్ ఉండొచ్చు, లో ఎండ్ ఫోన్ ఉండొచ్చు. నేను అదే ఇమేజ్ వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళ కలర్ థీమ్ తగ్గట్టు మారిపోతుంది. చిన్న చిన్న కలర్స్ సర్ఫ్ గ్రీన్, సర్ఫ్ బ్లూ ఇలాంటి వాటి దగ్గర అంటే నేను బ్లూ పెట్టేస్తే వాళ్ళు గ్రీన్లా కనిపిస్తుంది, మనం గ్రీన్ పెట్టేస్తే వాళ్ళు బ్లూలా కనిపిస్తుంది. సో అట్లాంటి పొజిషన్లో ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, బ్లూ అనే కాన్సెప్ట్లో ఉంటారు. సో మనం అందుకని ఏంటంటే కలర్ సెలెక్షన్స్కి ఎప్పుడు దానికి సపరేట్ క్యాటలాగ్స్ ఇస్తాం. ఆ క్యాటలాగ్స్ అనేవి హాట్ క్యాటలాగ్స్ ఉంటాయి, దాంట్లో బుక్స్ ఉంటాయి, అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. దాంట్లోనే వాళ్ళు కలర్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏదైతే కలర్ ఫైనల్ చేసి ఎక్కడ ఏ కలర్ కావాలని చెప్తే
ఆ నీరెస్ట్ కలర్ వాళ్ళకే ఇస్తాం సెలెక్ట్ చేసుకోమని. ఆ ఆప్షన్ మనం తీసుకోం. ఇంకా మనం చెప్తాం ఇక్కడ ఏ కలర్ వేస్తే ఈ కలర్ వేస్తే బాగుంటుంది, సజెషన్ ఇస్తాం. డిజైనింగ్లో కూడా ఇస్తాం అది డే 1. ఈ కలర్కి మేమైతే మనం మెటీరియల్ పెడతామో 3D డిజైన్లో రెండరింగ్లో అదే కలర్ని ఇక్కడ ఈ కేటలాగ్లో ఈ కలర్ వస్తుంది అని కూడా మనం టిక్ చేసి చూపిస్తాం వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కలర్ కావాలా వద్దనేది వాళ్ళ ఇంట్లో అందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకుని వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి. కొంతమంది బ్లాక్ వద్దనుకుంటారు, కొంతమంది రెడ్ వద్దనుకుంటారు, కొంతమంది ఏమో గ్రే బూడిద రంగు అసలు బాగాలేదంటారు, ఈ డల్ అయిపోతుంది అంటారు. అప్పుడు వాళ్ళకి ఇస్తాం ఆప్షన్. సో ఇది నా చాయిస్, ఇది యాజ్ ఎ డిజైనర్గా నా చాయిస్, ఇది మీ చాయిస్ ఏంటనేది మీరు ప్రిఫర్ చేసుకుని చెప్తాం. అప్పుడు వాళ్ళ దాంట్లో ప్రిఫర్ చేసుకునే కలర్నే మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టేసుకుంటారు, ఈ కలర్ నేను చెప్పలేదు. ఇలాంటి చాలా జరిగాయి మనకి. ఒక్కటి కాదు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. వైఫ్ సెలెక్ట్ చేసిన కలర్ హస్బెండ్ నచ్చదు, వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసిన కలర్ వాళ్ళ పేరెంట్స్కి నచ్చదు. సో ఏంటంటే అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, మేము దాంట్లో ఇన్వాల్వ్ కాలేం కదా. చాలా మంది వేసిన కలర్ కూడా మళ్ళీ తీపిచ్చి మళ్ళీ వేరే కలర్ వేయించిన కూడా చాలా మంది ఉన్నారు, ఉంటారు అట్లా. కానీ ఏంటంటే అది మేము అందరినీ కలర్ చాయిస్లో వేలు పెట్టాం. మేము ఒక సజెషన్ ఇస్తాము, దాని తర్వాత వాళ్ళు మ్యాచ్ చేసుకుంటారు అంతే. సో బేసికల్ ఏంటంటే ఏ వర్క్ వచ్చినా కానీ ప్రతిదీ ఇంపార్టెంటే. బడ్జెట్ తక్కువ ఎక్కువ అని ఏముండదు. మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీగా అయితే చేసి ఇస్తాం. ఇందులో అయితే ఎక్కడ మీకు 20 years వారంటీ కూడా ఇస్తున్నారు. 20 years వారంటీ అనేది కంపల్సరీ అండి. కొన్ని మెటీరియల్స్కి 15 years వారంటీ ఉంటుంది. సో మెటీరియల్ని బట్టి ఉంటుంది. కొంతమంది కొన్ని బ్రాండ్స్ 8 years 7 years వారంటీ వస్తుంటాయి మెటీరియల్. సో మేము 20 years ఇవ్వలేం కదా. సో వాడిన మెటీరియల్ బట్టి 20 years 15 years 10 years అనేది అప్పుడు డిసైడ్ చేస్తాం. సో వాళ్ళకి ఏది కావాలనేది వాళ్ళ బట్టి. కొన్ని బడ్జెట్లు ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ జోన్ బట్టి కొన్ని బడ్జెట్లో 20 years వారంటీ వస్తాయి, కొన్ని బడ్జెట్లో 15 years వస్తుంది వారంటీ. సో మినిమం 8-10 years అయితే ఖచ్చితంగా వారంటీ ఉంటుంది దేనికైనా అవైలబిలిటీ. దాని తర్వాత సర్వీస్ వారంటీ ఉంటుంది. సో వారంటీ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. సో మేము సర్టిఫికేషన్ తీసుకుంటాం మెటీరియల్కి. సపోజ్ 20 lakhs ప్రాజెక్ట్ ఒకటి చేసామనుకోండి, 20 lakhs ప్రాజెక్ట్ మీద మెటీరియల్ మొత్తం అంతా ఒకటే వెండర్ దగ్గర తీసుకొస్తాం. సో ఈ వెండర్ దగ్గర కొంచెం, ఆ వెండర్ దగ్గర కొంచెం తీసుకురాము. చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ కొంచెం అలా తీసుకొని వస్తారు. మేము అలా తీసుకురాము. మాకు మొత్తం మెటీరియల్ వెండర్స్ ఒక్కడే ఉంటాడు యూనిక్గా. సో ఒక చిన్న మేకు కొనాలన్నా, ఒక చిన్న స్క్రూ కొనాలన్నా, ఒక చిన్న పెద్ద లామినేట్ కొనాలన్నా, వుడ్స్ కొనాలన్నీ ఒక దగ్గర లిఫ్ట్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? మనకి వెండర్స్ ఉన్నారండి ముంబైలోని, ఇంకా నాగ్పూర్లోని. సో అదర్ స్టేషన్ నుంచి తెప్పించుకుంటాం. తక్కువ రేట్లో వస్తే మేము తక్కువ రేట్కి ఇవ్వచ్చు. ఇప్పుడు లోకల్లో పర్చేజ్ చేసామనుకోండి, మాకు పర్చేసింగ్ కాస్ట్ పెరిగిపోతే మేము కస్టమర్కి రేట్లు ఎక్కడ ఇవ్వగలుగుతాం? నేను 10 lakhs చేసిన ప్రాజెక్ట్ని ఛాలెంజ్ చెప్తున్నాను, మార్కెట్లో ఎవరు 12 నుంచి 15 lakhs తక్కువ చేయాలి. సో మేము ఒక 10 lakhs కోట్ చేసిన ఏదైనా ఒక ప్రాజెక్ట్ 10 lakhs క్లోజ్ చేసామంటే అది మార్కెట్లో ఎవరైనా కానీ 15 lakhs 12 lakhs ఏవో, నాకన్నా 2 lakhs 5 lakhs ఎక్కువ తీసుకుంటారు. సో నేను ఇచ్చే రేట్లు అయితే 100% ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఏ ప్రాజెక్ట్నైనా, ఎవరినైనా తీసుకొచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనం చేసిన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు ఎవరినైనా తీసుకొచ్చి మీరు రేటు కంపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన రేట్ ఎంత, మార్కెట్లో రేట్ ఎంత ఉందని మీకు అర్థమైపోతుంది. సో ఏంటంటే కొంతమంది వచ్చి చెప్తారు, మీరు అది చాలా ఎక్కువ పెట్టి చేయించారండి, మేము తక్కువకి ఇస్తామని. అది వాడిని తెమ్మంటే అది అడుగు తీసుకురారు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేరు కదా. ఎందుకంటే నేను ఇచ్చిందే లీస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే మేమేంటే ప్యాషన్ కోసం పనిచేస్తాం కానీ పైసల కోసం పని చేయం. మనీ కోసం చేయాలనుకుంటే మాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, ఇది మేజర్ బిజినెస్ కాదు. సో మనీ కోసం చేయాలనుకుంటే వేరే లెక్క ఉంటుంది. ప్యాషన్ కోసం చేసే పని ఏంటంటే డిజైన్ అనేది ఎంత మనం ఇచ్చేది వాళ్ళకి. నాకు వచ్చి ఒక ప్రాజెక్టు ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటే వెళ్ళిపోతాను కాదు, వాళ్ళు దాంట్లో లైఫ్ టైం ఉండాలి. ఇవాళ ఇల్లు అనేది కొంటుంటే హౌస్ ఈఎంఐ 20 years నడుస్తాయి. సో 20 years వరకు వాళ్ళు అమ్మలేరు, కొనలేరు. ఈ లోపల డబ్బులు వస్తే లోన్ ఇడిపించుకోవడం తప్ప ఇంకొక ఇల్లు కూడా కొనుక్కోలేరు. సో ఇది ప్రాబ్లం ఉంటుంది అనమాట. మనం చెప్పేయడం ఈజీ ఉంటుంది, వర్క్ మనం చేసాము మనకు, అందులో ఉండే వాళ్ళకి అంత యూజర్ ఫ్రెండ్లీ ఇవ్వడం అనేది మేజర్. స్మాల్ ఇష్యూస్ అనేవి ప్రతి చోట వస్తాయండి. ఎక్కడ ఎవరు వర్క్ చేసినా కానీ ఏదో చిన్న హ్యాండిల్ ఊడిపోయిందనో, మనం ఏంటంటే పర్సన్స్ దాన్ని టేకప్ చేయడం, వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తే విత్-in 1 weekలో క్లోజ్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి. సర్వీస్ వారంటీలో ఉన్నప్పుడు మేజర్ డిఫెక్ట్స్ అయితే మాత్రం ఎక్కడ ఫైండ్ చేయాలి. ఎప్పుడు కాల్ చేసినా మీరు అందుబాటులో ఉంటారు 100%. సో మాక్సిమం అయితే మీరు 20 years ఇస్తారు. అది వర్క్ ని బట్టే కదా, మెటీరియల్ ని బట్టి 15 years 8 years. మెటీరియల్ వెండర్ ఇచ్చేది మెటీరియల్ మీద వారంటీ ఇస్తారు. సపోజ్ 20 lakhs ఒక ప్రాజెక్ట్ చేసాం అనుకోండి, 20 lakhs మెటీరియల్ ఉంటుంది దాంట్లో నా ప్రాఫిట్ ఒక 5% తీసుకుంటే 1 lakh ఉంటుంది. 2 monthsకి మంత్లీ 50,000 శాలరీ ఇచ్చినట్టు నాకు వస్తుంది. ఇంకా అడిషనల్ లేబర్ కాస్ట్ 3-4 lakhs లేబర్ కాస్ట్ ఉంటుంది. ఇంకా అవన్నీ తీసేస్తే ఇంకా మెటీరియల్ ఎక్కడ ఉంటుందండి? 16 lakhs 15 lakhs మెటీరియల్ ఉంటుంది దాంట్లో. ఎక్కడ చేసినా ఇంతే అండి.
కొన్ని ప్రాజెక్టులు అంటే కొన్ని బిల్డింగ్స్లోని పర్మిషన్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. నైట్ టైం వర్కర్స్ నుంచకూడదు, కొన్ని చోట్ల ఏంటంటే మార్నింగ్ 10 వరకు ఎలో చేయరు, ఈవినింగ్ 6 తర్వాత ఉండకూడదు. అలాంటప్పుడు ఏంటంటే మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి 20 lakhs ప్రాజెక్ట్ చేసామనుకోండి, దాంట్లో 14 lakhs కన్నా మెటీరియల్ ఉండదు, మొత్తం లేబర్కి వెళ్ళిపోతుంది. 2-3 lakhs మనం వర్కర్ కనుక్కునే దగ్గర అది 3-4 lakhs పెరిగిపోతుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ మెటీరియల్ కాస్ట్, అక్కడ వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో మెటీరియల్ తక్కువ కనిపిస్తుంది. సో అప్పుడు 14 lakhs అనుకోండి, 14 lakhsకే వారంటీ వస్తుంది మనకి. సో క్లయింట్ 20 lakhs పెట్టి పర్చేస్ చేసి 20 lakhs వారంటీ ఉండదు. 14 lakhs మెటీరియల్ వేస్తే 14 lakhsకి వారంటీ ఉంటుంది. 20 years డివైడ్ చేసి ఎవ్రీ ఇయర్కి ఇంత అనేది ఆ వారంటీలో మైనస్ చేసుకుంటూ పోతుంది. సపోజ్ 20 years రోజు నాడు 20 సంవత్సరాల తర్వాత ఒకేసారి ప్రాజెక్ట్ అంతా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంతా రీప్లేస్ చేయాలి, 20 lakhs పెట్టాలి కదా. ఆ రోజు రేట్స్ ఇంకా హై ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే అలా ఉండదు. ప్రాజెక్ట్ వైజ్ ఏంటంటే మనీని డిప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తారు. సో 1 year వీళ్ళు క్లయింట్ ఇక్కడ యూజ్ చేసుకున్నాడు కదా, సో ఈ 14 lakhsని డివైడ్ బై 20 చేసి దాంట్లో 1 yearకి ఇంత అనేది మైనస్ చేసుకుంటూ మేము ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఎట్లయితే పాలసీ ఇస్తుందో ఆ రేంజ్లో మేము తీసుకెళ్తాం. అట్లా ఉంటుంది. సో ఇప్పటిదాకా మీరు చేసిన ప్రాజెక్ట్స్లో ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్, మినిమం అండ్ మ్యాక్సిమం బడ్జెట్ మా ఆడియన్స్ ఒకసారి షేర్ చేసుకోరా? మినిమం అనేది బడ్జెట్ అనేది బేసికల్లీ సైజ్ ఆఫ్ ద ఫ్లాట్ డిపెండ్ అయి ఉంటుంది. సో బేసికల్లీ ఫ్లాట్స్ అనేవి సింగిల్ బెడ్రూమ్, 2 bedroom, 3 bedroom, 4 bedroom ఇట్లా ఉంటాయి కదా. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే సపోజ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారు అనుకో మీరు, 1.5 అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1.5 lakhs, 2 lakhs ఆ రేంజ్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్, కిచెన్, హాల్. సింగిల్ బెడ్రూమ్లో ఒక 1 wardrobe, 1 TV యూనిట్, 1 kitchen తప్ప అక్కడ ఇంకేం ఉండదు. క్రోకరీ పెట్టేంత ప్లేస్ కూడా ఉండవు. బేసిక్ 2 bedroom ఫ్లాట్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు 670 SFT అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో 670 SFT, 850 SFT, 950 SFT, 1000, 1100, 1200, 1250, 1450 వరకు మాక్సిమం ఉంటుంది 2 bedroom అనేది. సో 2 bedroom ఫ్లాట్స్ వచ్చేసరికి మీకు ఏంటంటే 3.5, 4.5 అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ ప్రైస్. సపోజ్ మీరు ఒక 1000 SFT ఫ్లాట్ తీసుకున్నారు అనుకో, మంచి గ్రాండ్గా రిచ్గా చేసుకోవాలి అనుకుంటే ఒక 8 lakhs, 8.5 lakhs వరకు ఖర్చు అవుతుంది 2 BHK. సో ఇంకా మీరు పెట్టుకుంటే అంటే నెసెసిటీ ఉంటే పెట్టుకోవడం వేరు, ఏమి లేకుండా పెట్టుకోవడం వేరు. సో నెసెసిటీ వైజ్ ఇప్పుడు కస్టమర్కి యూజర్ ఫ్రెండ్లీగా అందంగా మంచి గ్రాండ్గా స్టూడియో లుక్ ఇవ్వాలి అంటే 8.5 నుంచి 12 మధ్యలో ఖర్చు అవుతుంది. సో అది ఎంత బడ్జెట్ అనేది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే మనం చెప్తాం. అంతేకాని మనము ఇంత పెట్టేసుకోవాలని చెప్పడానికి ఉండదు దీనిలో. సో మేము చేసిన బడ్జెట్లో మేము ఒక 2.5, 3.5 నుంచి లెక్కేసుకుంటే అప్ టు 1 crore ఎవర్ కూడా చేసాం ప్రాజెక్ట్. సో ఇప్పుడు విల్లా ఉందనుకోండి, 5 bedroom విల్లా ఉందనుకోండి, ఇప్పుడు అపర్ణ పామ్ మేడోస్ లాంటి విల్లాస్ తీసుకుందాం. అవి వచ్చేసరికి ఏంటంటే మీకు 250 square yardsలోని 500 square yardsలో విల్లాస్ ఉంటాయి. సో అంత రేంజ్ విల్లాస్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే 50 lakhs, 60 lakhs, అప్పుడు 1 crore కూడా వెళ్ళిపోతుంది. కొంతమంది కాంప్రమైజ్ కారు. సో మాకు ఇది ఖచ్చితంగా కావాలంటే నెసెసిటీ ఉన్నా లేకపోయినా వాళ్ళు అది కావాలని అడుగుతారు. సో ఇప్పుడు ఇంటీరియర్స్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రైడ్ మూమెంట్ అయిపోయింది. ఇవాళ రేపు అందరూ ఇల్లులు కొంటున్నారు, కానీ ఇంటి లోపలికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంట్లో వాళ్ళకి ఉండే వాళ్ళకి కూడా సో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది ఓన్లీ ఇంటీరియర్స్తోనే సాధ్యమవుతుంది. బిల్డర్ కట్టే వాల్స్ తోటి మీకు ఏమి గెటప్ రాదు. సో ఇంటీరియర్స్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది బడ్జెట్ ఎక్కువ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు, కొంతమంది బడ్జెట్ అంటే అప్పటికి వెళ్ళి కొనేసరికి వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయి కాబట్టి వాళ్ళు కొంచెం బడ్జెట్లో వెళ్తారు. సో బేసికల్ అంటే అందరూ స్టార్టింగ్లోనే పెడతారు. సో మధ్యలో పెట్టడానికి ఏమి ఉండదు. ఒకసారి ఇంట్లో వాళ్ళు దిగిపోయిన తర్వాత అక్కడ మీరు ఏం చేయడానికి లేదు, ఒక ఇటుక కూడా పెంచలేదు ఎక్స్ట్రా. సో బిఫోరే వాళ్ళకి ఇంత బడ్జెట్ అనేది వాళ్ళు దానిలో మనం ఎంతవరకు చేయగలం అనేది చెప్తాం. మినిమం బడ్జెట్ సజెస్ట్ చేస్తాం, మ్యాక్సిమం బడ్జెట్ సజెస్ట్ చేస్తాం. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎంతవరకు వెళ్ళచ్చు. ఇంటీరియర్స్ అనేది అంతం లేదు, ఎండ్లెస్ అనమాట. డిజైనింగ్లో మీరు మొదలు పెడితే దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ప్రాజెక్ట్ని 10 lakhs అని చెప్పి 20 lakhs చేయడం అట్లా ఉండదు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి 10 and 10, 20 and 20లోనే ఏం చేయగలం చెప్తాం. కానీ సో బడ్జెట్ అనేది పెంచడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, క్లయింట్ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. సో క్లయింట్ నాకు ఇది ఖచ్చితంగా కావాలంటే అప్పుడు పెరుగుతుంది. అందుకని మీరు స్టూడియో అని పేరు పెట్టుకున్నారు. స్టూడియోలా కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మా ఇల్లు స్టూడియోలా ఉండాలి అనేది వాళ్ళకి. ఇల్లు కొనుక్కోవడం ఎంతకాలో ఇల్లు అంతకన్నా అందంగా పెట్టుకోవడం అనేది ఇంకా ఎక్కువ. సో ఇప్పుడు టోటల్ ఒక బిల్డింగ్లో 100 flats ఉన్నాయి అనుకోండి, ఈ 100 flatsలో నా ఇల్లు గ్రాండ్గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అందుకని మేము స్టూడియో అని మెన్షన్ చేసిన రీజనే అది. సో ప్రతి ఒక్కరి ఇల్లు ఖచ్చితంగా మేము చేసిన ప్రతి ఫ్లాట్ స్టూడియోలా ఉంటుంది. నేను రాసిస్తాను, మీరు కూడా వచ్చి పర్సనల్గా చెప్పండి. నేను కొన్ని చేసిన ప్రాజెక్ట్ కొన్ని చూపిస్తాను, ఇప్పుడే రండి చూపిస్తాను మీకు. సరే సార్, వెళ్దాం.